కొన్నిసార్లు విశ్వాసానికే పెద్ద పరీక్షగా, అద్భుతమైన విశ్వాసిగా నీ జీవితంలో విశ్వాసమే పరీక్షించబడుతున్న పరిస్థితులు ఉండొచ్చు. నమ్మకస్తులైన నీవు ఈరోజు నమ్మకానికే ఎదురీతగా నమ్మకము కోల్పోతున్న పరిస్థితుల్లో, జీవిత యాత్రలో అన్ని ప్రశ్నల మధ్యలో ఒకవేళ ఎదురు చూస్తుంటే, ఈరోజు దేవుడు బలమైన వాక్యము నీ కొరకే దేవుడు సిద్ధపరిచి నీ జీవితంలో స్వస్థత, అలాగే విడుదల, ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితంలో పర్వతాల అనుభవం, శిఖర అనుభవాన్ని మనందరము ఆస్వాదిస్తాం. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆల్వేస్ థ్రిల్లింగ్. అది కర్మేలు పర్వతం కావచ్చు, సీనాయి పర్వతం కావచ్చు, రూపాంతర పర్వతం కావచ్చు. పర్వతాలు అంటేనే ఎంతో గగురుపాటు కలిగిస్తాయి. పర్వత అనుభవాలు నిజంగా ఒకలాంటి ఎగ్జిలరేటింగ్ ఫీలింగ్ తీసుకొస్తాయి. కానీ జీవిత యాత్రలో పర్వతాలే కాదు, కొన్నిసార్లు లోయ అనుభవం గుండా వెళ్ళక తప్పదు. ఆత్మీయ జీవితంలో పర్వతాలు నీకు ప్రత్యక్షత ఇవ్వచ్చు. పర్వతాలు దేవుని నూతనమైన కోణంలో చూసే కృప ఇవ్వచ్చు. పర్వతాలు నేను సంతోషంలో నడిపించవచ్చు. కానీ జీవితంలో ఎక్కువ సమయము మనము పర్వతాల కంటే లోయల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకో కీర్తనగాడు రాస్తుంటాడు, గాఢాంధకారమైన పర్వతంలో రాయలే, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించిన. ఆలోచించండి, మన జీవితంలో లోయ అనుభవం కూడా వెళ్తున్నావా? ఈరోజు కృంగుదలని లోయ కావచ్చు, అవమానం అనే లోయ కావచ్చు, ప్రశ్నలనే లోయలు కావచ్చు, నిరుద్యోగం అనే లోయ కావచ్చు, బంధకాలనే లోయ కావచ్చు, అనారోగ్యం అనే లోయ కావచ్చు, అవమానం అనే లోయ కావచ్చు, కన్ఫ్యూషన్ అనే లోయ కావచ్చు, డిప్రెషన్ అనే లోయ కావచ్చు, లేదా ప్రజలందరూ కూడా నీకు వ్యతిరేకులైపోయి, నీ అన్నవారే నీకు వ్యతిరేకంగా మారిపోయి, చివరికి ప్రజలందరూ కూడా నీ విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్న లోయగా, ఎందుకు ఒంటరివాడని అయిపోయాను, ఎందుకు ఒంటరిదాన్ని అయిపోయాను, చివరికి నమ్ముకున్న నీ విశ్వాసం కూడా నిన్ను కాపాడలేని స్థితిలో, నీ భక్తి నిన్ను కాపాడలేని స్థితిలో ఒకవేళ ఒంటరివాడవై ఉంటే, ఈరోజు బహుశా ఓడిపోతున్న ఫీలింగ్లో ఉంటే, ఒకప్పుడు అద్భుతాలు జరిగాయి కదా, ఎందుకు ఇప్పుడు జరగట్లేదని ఒకవేళ బాధపడుతుంటే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం ఎందుకు నెరవేరట్లేదని క్వశ్చన్ మార్క్తో ఈరోజు వచ్చుంటే, ఎంత కాలము అని ఈరోజు ప్రశ్న మధ్యలో ఈరోజు వాక్యము వినాలని వచ్చుంటే, ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఖచ్చితంగా దేవుడు ఈరోజు నేను తాకబోతున్నాడు, జవాబును పొందబోతున్నావు. ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు లోయ అనుభవాల్ని ఎంతగా ఆదరించాలని, ఎంతగా ధైర్యపరచాలని ఇష్టపడుతున్నాడో క్లుప్తంగా చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటనను, నూతన నిబంధనలో పాత నిబంధనలో ఒక సమతుల్యమైన సంఘటనను, ఒక కామన్ సినారియోని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మనందరికీ తెలుసు, అది రూపాంతర కొండ. రూపాంతర కొండ మీదకి యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు విఐపి పాస్ ముగ్గురికి ఇచ్చాడు. విఐపి పాస్ ముగ్గురికి ఇచ్చాడు. యేసుప్రభుతో పాటు పేతురు, యోహాను, యాకోబులకు మాత్రమే విఐపి పాస్ ఇచ్చాడు. మిగతా 9 మందిని కొండ కింద ఉండమని చెప్పాడు. దయచేసి వినండి, మిగతా 9 మంది కొండ కింద ఉన్నారు. మీ ముగ్గురు యేసుప్రభుతో పాటు ఎక్కడ ఉన్నారు? కొండ మీద ఉన్నారు. ఆ కొండ పేరు రూపాంతర కొండ. ఇది కథలో ఒక భాగం అయితే, కొండ మీద జరిగిన సంఘటన అనిర్వచనమైన అనుభవం. మానవ మాటలతో వర్ణించలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మహిమాన్వితుడిగా కనిపిస్తున్నాడు. ఆయన తేజో మహిమ ఎంతటి ప్రకాశమానమైన ఆ యొక్క మహిమలో ప్రభు కనిపిస్తున్నాడంటే, పేతురు చివరికి అగమ్య గోచరుడైపోయి సంతోషం పట్టజాలక, అయ్యా ఇక్కడే ఫర్ ఎవర్ సెటిల్ అయిపోదామయ్యా అన్నాడు. ఎంతగా సెటిల్ అయిపోదాం అన్నాడంటే, ప్రభువా నీకొక పర్ణశాల, నీతో పాటు మహిమలో కనిపించిన మోషేకు ఒక పర్ణశాల, ముగ్గురికి మూడోదిగా ఏలియాకు ఒక పర్ణశాల, మీ ముగ్గురు ముచ్చటగా 3 పర్ణశాలలో మీరు ఇలా ఉండిపోండి, మేము ఇలాగే చూస్తూ ఉండిపోతాం, జీవితంలో ఇద్దప్ప మాకేమీ వద్దు అని అంతగా మైమర్చిపోయిన అనుభవం అది. పర్వతం మీద, రూపాంతరపు కొండ మీద చివరికి మంత్రముగ్ధులై ప్రపంచాన్ని మర్చిపోయి ఆ రూపాంతర ప్రత్యక్షతలో
ఒక్కసారి సీన్ ఫేడ్ ఆఫ్ చేస్తూ ఉంటే యేసు ప్రభు తప్ప అక్కడ ఎవరు కూడా కనిపించలేదు. ఇది రూపాంతరపు కొండ యొక్క అనుభవం కథలో ఒక భాగం అయితే ఒక్కసారి ఈ కొండ దిగడం ఆరంభించారు. యేసు ప్రభు అన్నాడు, కొండ దగ్గరనే ఈ మహిమలో ఉండిపోయే వ్యక్తిని కాదు నేను, మహిమలోనే మర్చిపోయే వ్యక్తిని కాదు, మహిమలోనే ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోతానని మనుషులుగా మీరు ఆలోచించవచ్చు, కానీ నా మనసు కొండ కింద ఉన్న నా శిష్యుల గురించి కొట్టుకుంటుందయ్యా, కొండ కింద ఉన్న నా బిడ్డల గురించి కొట్టుకుంటుందయ్యా, కొండ కిందున్న నా కుటుంబం గురించి మనసు కొట్టుకుంటుందయ్యా. బహుశా మీరు అనొచ్చు, నిజంగా కొండ కింద ఏం జరిగి ఉండొచ్చండి, కొండ కింద నిజంగా ఏమైంది, నిజంగా యేసుప్రభు మనసు అంతగా ద్రవించిపోయి హుటాహుటిన దిగిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? కొండ దిగుతుంటే కింద జరిగిన సంఘటన ఏంటి, కొండ దిగుతుంటే కింద జరిగిన దుష్పరిణామాలు ఏంటి, కొండ కింద లోయ అనుభవంలో ఏమి జరగడం సంఘటనలు చోటు చేసుకున్నాయంటే, కొండ కింద స్టోరీ కట్ చేస్తే అది భయంకరమైన దృశ్యం. వివిధ ఆడియన్స్ అంతా కూడా వేలాది మంది వచ్చేసారు, వేలాది మంది ప్రజలంతా కూడా వచ్చి ఇప్పుడు శిష్యుల మీద ఎగబడుతున్నారు. శిష్యులకు అర్థం కావట్లే, కింద 9 మందిని దేవుడు విడిచిపెట్టి వెళ్తే ఆ 9 మంది దగ్గరకు వచ్చి శాస్త్రులందరూ ఒకవైపు అయిపోయారు, ఒకవైపు స్క్రైబ్స్ అందరూ ఉన్నారు, శాస్త్రులు జ్ఞాన పటిమ గల వారందరూ ఒకవైపు ఉన్నారు, తప్పుపడదామని వచ్చిన వారందరూ ఉన్నారు, ఒకవైపు ఏమో అశేష ప్రజావాహిని ఇంకోవైపు ఉంది, వీరి మధ్యలోమో 9 మంది శిష్యులు నిజంగా ఓడిపోయిన స్థితిలో, గాయపడ్డ స్థితిలో, చేతగాని స్థితిలో, ఒకప్పుడు అద్భుతాలు చేసిన మా జీవితాలు ఈరోజు అవమానాలు నిలబడాల్సి వచ్చింది, ఎందుకు అద్భుతాలు ఆగిపోయాయి, ఎందుకు దేవుడు బలమైన కార్యాలు జరిగించట్లేదని చెప్పి వారందరూ కూడా శిష్యుల మీద దాడి, ముప్పేట దాడి, అందరు కలిసి ఇష్టం వచ్చినట్టు శిష్యులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. శిష్యులకి ఏం చేయాలో తోచట్లేదు. ఆలోచించండి, ఆల్రెడీ యేసుప్రభు ముగ్గురితో పాటు ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. కొండ కింద ఉన్న ఈ 9 మంది పరిస్థితి దయనీయమైపోయింది. ఇష్టం వచ్చినట్లు అవమానిస్తూ ఉన్నారు. ఎలా అవమానించారు తెలుసా? వారి ముందు ఒక తండ్రి వచ్చి, అయ్యా నా కొడుకు చిన్నప్పటి నుంచి ఈ అపవిత్రాత్మతో బాధపడుతూ ఉన్నాడు, వాడు మూగ దయ్యము, చెవిటి దయ్యం పట్టిందయ్యా, తను వినలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, ఇది చాలదన్నట్లు తరచుగా అగ్నిలో పడుతూ ఉన్నాడు, తరచుగా నీళ్ళలో పడుతూ ఉన్నాడు, ఈ అంధకార చీకటి శక్తుల బారిలో నా బిడ్డ నలిగిపోతున్నాడయ్యా, ఒక తండ్రి ప్రేమ ఒకవైపు నా కొడుకుకి విడుదల కావాలని దిక్కులు పిక్కటి లేదట అరుస్తూ శిష్యుల దగ్గరికి వచ్చి అన్నాడు, నేను నమ్ముతున్నానయ్యా, యేసుప్రభు నమ్ముతున్నా, యేసుప్రభు దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మిమ్మల్ని కూడా నమ్ముతున్నా, యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించిన మిమ్మల్ని కూడా నమ్ముతున్నానయ్యా, నా బిడ్డను ఏం చేయాలి, బాగు చేయడని చెప్పి కేకలు వేస్తూ వచ్చాడు. వీళ్ళు ట్రై చేశారు పాపం, ఎలా ప్రాణం చేశారు. 9 మంది 9 రౌండ్లు అందరూ వచ్చి యేసు నామం పేరట అన్నారు, ఏమవ్వట్లే. ఒకప్పుడు అద్భుతాలు జరిగాయి కదా, తిరిగి ఈరోజు ఈ అపవిత్రాత్మ వెళ్ళిపోనుగాక, ఏం పని చేయట్లే. ప్రతి ఒక్కరు ట్రై చేశారు. 9 మంది 9 రౌండ్లు అయిపోయి లాస్ట్కి అందరూ ఫెయిల్ అయిపోయి చేతులు ఎత్తేశారు. ఇప్పుడు వీళ్ళని ముద్దాయిల్లాగా పక్కన నిలబెట్టారు. ఒకవైపు ఏమో అశేష ప్రజావాహిని, వందల వేలాది మంది ప్రజలు, ఇంకొక వైపు శాస్త్రులు ఇంకా వీళ్ళ మీద దండయాత్ర చేసి, ఏమైపోయిందిరా మీ ట్రైనింగు, ఏందిరా మీ విశ్వాసము, శాతగానోళ్ళగా ఉన్నారా మీరంతా, మీరు శాతగానోళ్ళే, మీ దేవుడు శాతగానోడే, అసలు ఏంట్రా మొన్నటిదాకా పెద్ద విర్రవీగారు కదా, అంధకార చీకటి మీద అధికారం ఇచ్చాడు దేవుడని, ఏమైపోయిందిరా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నవారు ఒకవైపు. ఈ గాయపడ్డ ఈ 9 శిష్యుల అవమాన పరిస్థితిని దేవుడు పసిగట్టి నేరుగా మహిమను విడిచిపెట్టి ఆయన ప్రేమ కొండ దిగుతూ వీరి దగ్గరికి రానే వచ్చింది. రండి మార్కు సువార్త 9వ అధ్యాయం. ఈరోజు మన శీర్షిక భాగంలో లోతైన సత్యాన్ని, ఈరోజు విడుదల, స్వస్థత, ఈరోజు నీ సమస్య ఏదైనా సరే, మోస్ట్ పవర్ఫుల్ రెవల్యూషన్, నీ సమస్య ఏదైనా కావచ్చు, అంధకార చీకటి శక్తుల వేదన కావచ్చు, బంధకాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, డజంట్ మ్యాటర్. ఈరోజు స్వస్థత ఏ రీతిగా నువ్వు పొందగలవు, విడుదల ఏ రీతిగా పొందగలవు, దేవుడు ఏదైతే కార్యం జరిగించబోతున్నాడో, దేవుని సేవకునిగా మరొకసారి ఈ సత్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నా. రండి మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. అందరం కలిసి మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం చదువుదామా, లేదా 18వ వచనం చదువుదాం. 18th వర్స్. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పెను. అది వారి చేత కాలేదు, అది వారి చేత కాలేదు, అది వారి చేత కాలేదు. శిష్యుల జీవితంలో
గుండె బగిలే ఒక గుండె బగిలే ఒక టెస్ట్ మని అనొచ్చా, ఒక సింగిల్ లైనర్ సాక్ష్యం ఏంటంటే చేతగాని శిష్యులు. బహుశా కొన్నిసార్లు నీ భక్తి నీకు చేత కాలేదు, నీ విశ్వాసం నీకు చేత కాలేదు, నీ జీవితంలో నువ్వు ఇన్ని రోజులు దేవుని ఆరాధించిన నీ ఆరాధనలు నేను చేతగాని వాడికి నిలబెట్టిందా? నీ విశ్వాసం నేను చేతగాని దానిగా నిలబెట్టిందా? అద్భుతాలు చేయలేక వారి చేత కాలేదు అనే మాట వారి జీవితానికి ఒక లైన్గా మిగిలిపోయిందా? ఈరోజు విశాఖ సంఘటన ఏంటంటే, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈరోజు దేవుని మందిరానికి వచ్చుంటే, ఒకళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చుంటే, ఈరోజు ఈ మాట దేవుడు తారుమారు చేయనుగాక. ఎవరు విశ్వసిస్తారో వారి జీవితంలో తారుమారు అగునుగాక. చేత కాలేదు అని కొట్టేసి ఏం రాయాలి? చేతనైనది అనే మాట వచ్చునుగాక. మీరు చెప్పడం చాలా ఈజీ బ్రదర్, అంత ఈజీ ఎట్లా అవుతుంది అని. రెండు విషాదకర సంఘటన ఏంటంటే, చేతగాని వారు, చేతగాని విశ్వాసులు, చేతగాని శిష్యులు, చేతగాని దేవుని బిడ్డలు, చేతగాని కుటుంబం, చేతగాని. అసలు ఆ మాట ఏంటంటే ఎంత గాయం ఉండొచ్చు కదా. ఆల్రెడీ కొండ మీద అనుభవాన్ని కోల్పోయారు. విఐపి పాస్ రాలేదు. విఐపి పాస్ రాకపోగా ఈ 9 మంది కింద ఉంటే, ఆ 9 మంది ఏదో పాపం దేవుడు చెప్పిన బోధలు, దేవుడు చెప్పిన వాక్యాలు ట్రై చేశారు. వర్కౌట్ కాలే. ఒకప్పుడు మరి వర్కౌట్ అయిందా? మార్కు సువార్త 6వ అధ్యాయం త్వరగా చదువుదాం. ఇదేదో కొత్తగా ఓటం వచ్చిందిగా ఈసారి. అయ్యో చేతకాకపోవడం అనేది యేసుప్రభుకు చేత అవుతుంది కదండి, వీరికి చేత కాలేదండి అని చెప్తే తప్పు. ఎందుకంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6:7 క్విక్లీ. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? త్వరగా చెప్తారా? ఆల్రెడీ ఇచ్చాడో కొత్తగా ఇవ్వాలా? ఆల్రెడీ ఇచ్చాడని వాళ్ళు చేస్తండి. రండి 13 వచనం చదవండి. సక్సెస్ ఆల్రెడీ వాళ్ళ జీవితంలో ఉందా లేదా? వర్స్ 13, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6:13. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. వాహ్! ఇప్పుడు చెప్పండి, వారి సాక్ష్యంలో, వారి ట్రాక్ రికార్డులో విక్టరీ, సక్సెస్ ఉందా లేదా? వారు అనేక దయ్యాలు ఏం చేశారు? యేసుప్రభు కాదు, యేసుప్రభు పంపించిన శిష్యులు, యేసుప్రభు నామ పేరిట అధికారమును అనుభవించిన శిష్యులు విక్టరీ, విజయం పొందారా లేదా? ఎస్. ఇప్పుడు 9వ అధ్యాయానికి వస్తాం. 18వ వచనంలో అది వారి చేత కాలేదు. ఒక నిమిషం ఆగుదాం. 6వ అధ్యాయంలో చేతనైంది, 9వ అధ్యాయంలో చేత కాలేదు అని ఎందుకు వచ్చింది? ఇది మొదటి ప్రశ్న. ఇదే అధ్యాయంలో తరచుగా ఈ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రి ప్రేమే. కొడుకుని ఎలాగైనా సరే కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. కొడుకు పరిస్థితి ఏంటంటే, వాడు మూగ దయ్యము, చెవిటి దయ్యం బట్టి దాని సిమ్టమ్స్కి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మాట్లాడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. చూడండి, మనిషికి వినడం లేకపోయినా మాట్లాడడం వస్తే బాగుండు, మాట్లాడడం రాకపోయినా కనీసం వినడం వస్తే బాగుండు. ఈ వ్యక్తి విషాద పరిస్థితి ఏంటంటే వినలేడు, మాట్లాడలేడు. ఈ దుస్థితిలో తండ్రి ఇంకొక బాధ ఏంటంటే, వీడికి సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయంట. అంటే తరచుగా నీళ్ళలో పడతాడు. ఎక్కడ నేను వాటర్ బాడీ పక్కన నడుస్తున్నాను అనుకోండి, వీడు పోయి దేనిలో పడతాడండి? నీళ్ళలో పడతాడు. కొన్నిసార్లు అగ్నిలో పడతాడంట, కొన్నిసార్లు నీళ్ళలో పడతాడు. విషాదకర సంఘటన ఏంటంటే, చాలాసార్లు ఫిట్స్తో బాధపడుచు వాడు మాటలు లేక, చెవులు వినబడలేక, ఇంత దుస్థితిలో కొడుకు పెద్దోడు అవుతున్నాడు. కానీ మూగజీవి, చెవిటివాడు, మూగ దయ్యము, చెవిటి దయ్యం, ఈ రెండు ఆ వ్యక్తిని పీడిస్తూ ఉంటే కొన్నిసార్లు అగ్నిలో, కొన్నిసార్లు నీటిలో పడుతూ ఉన్నాడు. ఇలాంటి దుస్థితిలో తండ్రి బాధపడుతూ ఎంతో వేదనతో చిన్నప్పటి నుంచి వాడిని పెరుగుతూ ఉంటే వాడి జీవితంలో చూస్తే వాడి జీవితంలో విడుదల లేదు. తండ్రి గాయపరచబడిపోయాడు. ఇప్పుడు తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, నానా శిష్యులారా, నాకు మీ అందు విశ్వాసం ఉంది, యేసుప్రభు యందు ఎంత విశ్వాసం ఉందో మీ మీద కూడా నాకు అంత
నమ్మకం ఉంది, కానీ మీరు నా బిడ్డని బాగు చేస్తారని తీసుకొస్తే వాళ్ళందరూ ట్రై చేశారు, కానీ వారి చేత కాలేదండి. ఇప్పుడు తండ్రి ఎంతో ఆశతో వస్తే నిరుత్సాహపడిపోయి ఉన్నాడు. ఓ తండ్రి బాధ. స్టోరీలో చూడండి, కథలో ఒకసారి సీన్లో చూస్తే తండ్రి ఎంతో ప్రేమతో నా బిడ్డ బాగోవాలని ఆశతో వచ్చాడు. ఆసక్తితో వచ్చిన తండ్రి నిరుత్సాహపడ్డాడు. ఎంతో దేవుని విశ్వాసంతో అద్భుతాలు చేయాలని ముందుకు వచ్చిన విశ్వాసులు కూడా శిష్యులు కూడా ఏమైపోయారు? చేతగాని వారిగా ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు నిరుత్సాహపడ్డ తండ్రి ఒకవైపు, అవమానపరచబడిన శిష్యులు ఒకవైపు, ఇంకా వీరి మీద దండయాత్ర చేస్తూ మార్క్స్ వార్త 9వ అధ్యాయం అందరం కలిసి మార్క్స్ వార్త 9వ అధ్యాయం 14వ వచనంలో యేసుప్రభు సీన్ కింద దిగుతుంటే ఎట్లాంటి పరిస్థితి ఉందో చూద్దాం. చూడండి, యేసుప్రభు ఒకవేళ కొండ దిగుతూ ఉంటే ఫస్ట్ సీనే యేసుప్రభు హృదయాన్ని గాయపరిచిన సీన్ చూద్దాం. మార్క్స్ వార్త 9:14 అందరం కలిసి. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 9:14. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయో శాస్త్రులు వారితో తర్కించుటయో చూచిరే. బహుజన సమూహము గెరా చేసింది. 9 మంది ఒకవైపు, వేలాది మంది ఒకవైపు, మొత్తం చుట్టూ మోహరించేశారు. ఎలా ఉంటుందండి? ఒక్కడు ముందు నిలబడి క్వశ్చన్లు వేస్తేనే నోరు మూగబోయే దినాలు. అలాంటిది వేలాది మంది గెరావ్ చేసి చుట్టూ రౌండప్ చేశారు. వారందరూ రౌండప్ చేసి వీళ్ళకి నాయకత్వం వహిస్తూ శాస్త్రులు ఒక పక్క నుండి, ఇంకా శిష్యులు 9 మంది బికబికబని చేతులు కాలు వణుకుతున్నాయి. వీళ్ళ పరిస్థితిని దేవుడు చూసి మహిమలో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదండి. మహిమలో ఉండడానికి దేవుడు సర్వాధికారం గలవాడు. యేసుప్రభువారితో పాటు మోషే అలాగే ఏలియాలు కూడా ఆ మహిమలో ఉండడానికి అర్హత పొందకపోగా యేసు తప్ప ఎవ్వరూ కనబడలేదనే స్థాయి దాకా హెచ్చించబడిన యేసుప్రభువారు హీ లవ్ టు కమ్ డౌన్. ఆయన మహిమను విడిచిపెట్టి గాయపడ్డ శిష్యుల్ని ఓదార్చడానికి కిందకి దిగి వచ్చాడు. ఈరోజు అదే దేవుడు గాయపడ్డ నీ విశ్వాసాన్ని కూడా దేవుడు తిరిగి పెంపొందించునుగాక. అక్కడ విషాదకర సంఘటన ఏంటంటే, ఆ గాయంలో మిగిలిపోయిన శిష్యులు ఏం చెప్పాలో దోచట్లే. దేవుడు ఆదుకోవడానికి దిగి వచ్చాడు. ఈరోజు నీ విశ్వాసానికి ఎలా జవాబు చెప్పాలని తెలియని పరిస్థితులు ఉన్నావా? నీ కుటుంబస్తులు, నీ బంధువులు లేదా నీ కలీగ్స్ నిన్ను వేసే యక్ష ప్రశ్నలకు దేవుని పట్ల, నీ విశ్వాసం పట్ల వారు వేసే ప్రశ్నలకు నీకు జవాబు లేక తల దించుకొని ఉన్నావా? నీ తలను పైకెత్తడానికి దేవుడు మహిమను విడిచి దిగివచ్చునుగాక. నీ గాయపడ్డ గుండెను ఓదార్చడానికి రూపాంతరపు కొండను తృణప్రాయంగా పారవేసి దిగి వచ్చింది ఆ తండ్రి యొక్క ప్రేమ. ఇక్కడ తండ్రి ప్రేమ బిడ్డను బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఆ తండ్రి ప్రేమ తన మహిమను కాదనుకొని దిగి రావడానికి ఇష్టపడ్డాడు.